హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏఐసిసి సభ్యురాలు అయిన సుంకర పద్మశ్రీకి చేదు అనుభవం అయితే ఎదురయ్యింది. షర్మిలకు వ్యతిరేకంగా కడపలో సమావేశం నిర్వహించడం పైన కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అంతేకాకుండా అసమ్మతివాదులతోని భేటీ నిర్వహించగా పిసిసి అలాగే డిసిసి అనుమతి లేకుండా ఇలా వ్యవహరించడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పద్మశ్రీ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే తోపులాట కూడా చోటు చేసుకుంది. గో బ్యాక్ సుంకర పద్మశ్రీ అంటూ నేతలు నినాదాలు కూడా చేశారు. షర్మిల కేవలం తన అన్న కోసం పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిని చేశారే తప్ప ఆమె వల్ల కాంగ్రెస్ కు పార్టీకి అయితే ఎలాంటి ప్రయోజనం లేదని పద్మశ్రీ నిన్న కడపలోని ఆరోపించారు. ఆమె వల్ల పార్టీకి నష్టాలే తప్ప ఎలాంటి లాభం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం కడప ఐఎంఏ హాల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా షర్మిల వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పద్మశ్రీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న సభను అడ్డుకున్నారు. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య కూడాను తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొంచెం తోపులాట కూడా జరిగింది. అలాగే కొట్టుకున్నారు కొంతమంది. షర్మిల గురించి మాట్లాడే హక్కు పద్మశ్రీకి లేదంటూ పలువురు నేతలైతే మండిపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్, షర్మిల అలాగే పద్మశ్రీ అనుచరులు ఎలా కొట్టుకున్నారో. ఇది నిజంగా ఆమోదదాయం కాదని అంటున్నారు అందరూ. అయితే పార్టీ పెద్దలు వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.